రాత్రల్లా నిద్ర లేదమ్మా, నాన్నగారు ఏరమ్మా అన్నాడు అనుకోండి, ఉండి వస్తాను అని అక్కడే కూర్చోమ్మని నేను అప్పుడు స్నానం చేసి బయటికి వచ్చి సూటు బూటు హ్యాటు అన్నీ పెట్టుకుని వస్తాను వాడి దగ్గరికి. అరే కొడుకు పాపం నా మీద బెంగతో 3 రోజుల నుంచి కల్లోకి వచ్చాను వచ్చేసేట అని ఆ తడిబట్ట విప్పేసి తడి పొడి తువ్వాలోటి కట్టేసుకుని గబగబా బయటకు వచ్చి, ఎరా నాన్న ఏంట్రా ఇలా వచ్చావు అని 2 చేతులు పట్టుకుంటానా పట్టుకోనా? అలాగే ఈశ్వర లే 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 అంటే ఆయన ప్రేమతో లేచి గబగబా బయటకు వచ్చేసాడు. వచ్చేయడంలో ఎలా వచ్చాడు? కమలాకు చచూచక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. ఇప్పటి వరకు కోరిక తీర్చాలి రా రా అన్నవాళ్ళు అప్పటి వరకు పడుకున్నవాడు రాత్రి శ్రీ మహాలక్ష్మిని గట్టిగా కౌకలించుకొని పడుకోవడం వల్ల అమ్మవారి యొక్క కుచములకు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నీలమేఘం వంటి ఆయన శరీరం మీద తగిలి ఆ కుంకం చుక్కలు అన్ని చోట్ల కనపడుతుంటే ఉత్తరీయం జారిపోయి గబగబా బయటకొచ్చి నిద్ర కళ్ళతో ఆ కన్నులు పైకెత్తుతున్నప్పుడు ఎర్రని కాంతులు ప్రసరిస్తూ పైకొచ్చేస్తే, ఈశ్వర మీరు అలా వచ్చేశారు, నాకు అనురాపు తగులుతుందేమో, ఉత్తరీయం వేసేసుకోండి 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 విజయీ భవ వెంకట శైలపతే. అనుభవించావు ఆయన లేచి రావడానికి. ఇది నిజంగా ఆయన పడుకోను లేదు, ఆయన లేవను లేదు, కానీ ఆయన పడుకున్నాడు లేచాడని నువ్వు భావించడం చేత నువ్వు తరించావు. అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చెయ్యి, మనసుని పెట్టడానికి ప్రయత్నించు. నీకు నాతో అనుబంధం తెలియలేదా? ఇదిగో ఇలా సుప్రభాతం విను, ఒక ఏకాంత సేవ విను. ఆయన నిజంగా పడుకున్నాడా? కానీ ఆయన పడుకుంటే ఎలా ఉంటుందో వర్ణించాడు అన్నమయ్య. జోచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామగోవింద. ఇదిగోనయ్యా నీకు బంగారు గిన్నెలో పాలు ఉంచేను, బంగారు గిన్నెలో పడుకున్నప్పుడు తాగడానికి పాలు పెట్టాను, కానీ నువ్వు ఏమీ తెలియని వాళ్ళ బొంగమూతి పెట్టుకుని అలా పాలు తాగకుండా నీ చెప్పిన మాట వినకుండా ఉయ్యాల ఊగుతూ ఊరుకుంటే దొంగ నీవని సతులు నవ్వుచున్నారా. చూడు పాప అన్నమయ్యని ఎలా ఏడిపిస్తున్నాడో. ఉట్టి దొంగ మా ఆయన, ఎందుకంటే ఆయన అలా ఏడిపిస్తారని నీ సతులు నవ్వుతున్నారా నిన్ను చూసి? ముంగిటారాడరా మోహనాకారా అని పరవశించి ఆయన పడుకుంటున్నట్టుగా భావన చేశాడు. ఆయన ఊయలు ఊగితే మనము చూస్తాం, ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని అందులో కెమెరాలో ఫోటోలు, వీడేమిటో అనుభవించేసినట్టు. అసలు వీడు ముందు కూర్చుని అనుభవిస్తే కదూ. అలరచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసిని ఉయ్యాల అన్నాడు ఆయన. అవునులే, స్థిరంగా ఉండేవాడు ఈశ్వరుడు, నువ్వు ఊగడమేమిటి? మీరేదో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాడని కాకినాడ వచ్చి నన్ను చూడడానికి వచ్చారనుకోండి, అక్కడి నుంచి మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను కూర్చుని మా ఆవిడ్ని నా పక్కన కూర్చోబెట్టుకుని ఉయ్యాలా ఊగుతూ మీకు దర్శనం ఇచ్చాను అనుకోండి. ఇట్లా విడిపించి మండిపోను ఏడా పెళ్ళాన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టుకుని ఏడా కూర్చోడం అందరూ మీరు. ఇంతమంది భక్తులు వస్తే సాయంకాలం ఈయన ఉయ్యాలా ఎక్కి ఉభయనాంచారులు ఎట్టుకుని ఊగుతూ మనకి దర్శనం. అది ఏమిటది? అన్నమయ్య అన్నాడు, నీ పెద్దరికం పాడైపోలా, ఇటు అలా కనపడుతున్నావు ఏంటి? మేమందరం వస్తే పిల్లలం అమ్మా నాన్న చక్కగా చెరో కుర్చీలో కూర్చుని ఎరా నాన్న వచ్చారా బాగున్నారా మనవలు బాగున్నారా ఇటు ఉయ్యాలా ఊగడాడు. మేము ఊగాలి పిల్లలం, పిల్లలు కుదురుగా కూర్చున్నారు, పెద్దాళ్ళు ఉయ్యాలా ఊగుతున్నారు. ఇది ఎక్కడ గొడవ? పార్కులు కడితే బోర్డు పెడతారు ఇది పిల్లలకు మాత్రమే ఉయ్యాలి, ఎందుకంటే పెద్దాళ్ళు ఎక్కేస్తారు. అలా అక్కడ కూడా విచిత్రం ఏంటంటే పిల్లలకు మాత్రమే వాడవలసిన ఉయ్యాల పెద్ద ఆయన ఎక్కి ఊగుతున్నాడు. ఊగితే అన్నమయ్య అన్నాడు, నాకు అర్థమైంది ఎందుకు ఊగుతున్నావు. అలరచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. ఎప్పుడు సంకల్ప వికల్ప సంఘాతమైన మనసుతో ఇలా ఊగుతూ ఉండేటటువంటి మనసులకు ఆలంబనంగా ఉండి సమస్త జీవకోటి యందు ఉండి వాళ్ళ మనసుల యొక్క సంకల్ప వికల్పాలలో ఊగడం అలవాటైన నీకు బయట కూడా ఉయ్యాలా ఊగుతున్నావు అన్నాడు. అది దర్శనం అంటే, అది అనుభవం. కాబట్టి అభ్యాసయోగేనతతో అభ్యాసం చెయ్యి. అలా నువ్వు అదే పనిగా ఈశ్వర కార్యమునందు నిమగ్నుడవైతే 1 గంట చక్కగా కాళ్ళు కదపకుండా కూర్చోవడం సాధన చెయ్యి. 108 నామాలతో ఒక్కొక్క పువ్వు తీసి వెయ్యడం సాధన చెయ్యి. పూలదండని అందంగా అలంకారం చేయడం సాధన చెయ్యి. ఈశ్వరుడు కొరకు అని చక్కెర పొంగలి వండడం అలవాటు చేయి. ఎంత బాగుందో అని నువ్వే పీల్చేయడం, వేలుతో నాకేయడం ఇలాంటివి చేయకుండా ఈశ్వరుడు కొరకు అని వండు. నేను తింటాను అని నమ్ము, నేను తిని నీకు ఇచ్చానని నమ్ము. ఇలా అభ్యాసం చేస్తూ వస్తే క్రమక్రమంగా ఆ అభ్యాసము కూసు విద్య. దాని వలన నీ మనసు నా దగ్గరికి వస్తుంది. శరీరాన్ని తీసుకెళ్ళు దేవాలయానికి, నువ్వు వెళ్ళలేకపోతున్నావు సరే, నీ మనసు ఉండట్లేదు. సాయంకాలం 6 అయ్యేటప్పటికీ ఏది ఏమైనా గుళ్ళో పెడతానో ముందు వద్దంటుంది. ఓ నెలలాళ్ళు బలవంతంగా 6 అయింది వెళ్ళవలసిందే అని వెళ్ళారనుకోండి, 31వ రోజున
6 వెళ్ళాలిగా గుడికి అని అదే గుర్తు చేస్తుంది. కాబట్టి మెల్లిగా అభ్యాసం చేయి. అభ్యాసం చేస్తే లొంగుతుంది. అసలు అభ్యాసం అన్నది నువ్వు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ నన్ను చేరడం అన్నది ఉండదు. ఈ తిరుగుడే ఉంటుంది నీకు జీవితంలో. కాబట్టి అధ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. కాబట్టి నువ్వు నా యందు బాగా అభ్యాసం చెయ్యి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మమాప్స్యసి. ఒకవేళ అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసం కూడా చేయలేవా? నా గురించి ఓ సుప్రభాతం పాడలేవా? నా గురించి ఒక ఏకాంత సేవ చేయలేవా? నన్ను తలుచుకుంటూ ఏడుకొండలు ఎక్కలేవా? నన్ను తలుచుకుంటూ కామాక్షి దేవాలయానికి రాలేవా? నన్ను తలుచుకుంటూ శుక్రవారం నాడు రథం తిరుగుతుంటే నా ముందు కామాక్షి కామాక్షి అంటూ తిరగలేవా? నా గురించి ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టవా? పువ్వులు తేవా? చక్ర పొంగలు ఉండవా? పోన్లే, గొడవలే. ఎంత కిందకొస్తున్నాడో చూడండి ఆయన. ఎన్ని బలహీనతలు ఉన్న వాళ్ళని పైకెత్తుతున్నాడు. ఇది చేయలేను ఇది చేయలేను అన్నవాడికి కూడా మార్గం చెప్తున్నాడు ఎలా పైకి రావచ్చు. అభ్యాసేప్య సమర్థోసి, అభ్యాసం కూడా చేయలేనంటావా? ఓ పని చెయ్యి. మత్కర్మ పరమోభవ, ఒక్కలా ఆలోచించు. అంటే నేను పూర్ణ వ్యాఖ్యానం చెయ్యట్లేదు, నేను క్షమింపబడేదను కాక సమయం లేక నేను కుదించేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్నాను. అభ్యాసం కూడా చేయలేకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అవి చెయ్యి. పడుకుంటావా? పడుకో. 6ంటికి లేస్తావా? లే. అన్నం తింటావా? తిను. కానీ ఏం చేస్తావో తెలుసా? ఒక్క మాట అనుకుంటూ, నీ ఉత్తరీయం ఎటువంటిదో, నీ లాల్చి ఎటువంటిదో, నీ పరుసు ఎటువంటిదో, నీ బెల్ట్ ఎటువంటిదో, నువ్వు ఈశ్వరుడి చేతిలో అటువంటి వాడి అనుకో. ఈశ్వరుడు దీంతో తినిపిస్తున్నాడంటూ తినే, ఈశ్వరుడు దీన్ని పెడుతున్నాడు అనుకుంటూ పడుకో. ఈశ్వరుడు దీన్ని ఆఫీస్కి వెళ్ళమన్నాడు అనుకుని వెళ్ళు. ఈశ్వరుడు పని చేయడానికి శక్తినిచ్చాడు అనుకుని చేసి, ఈశ్వరుడు పట్టమన్నాడని లంచం పట్టేయకు. నిషిద్ధ కర్మ మాత్రం చేయకూడదు. ఈశ్వరుడి చేతి పనిముట్టు నువ్వైతే ఈశ్వరుడు నీతో అలాంటి పనులు చేయించడుగా. మీరు ఎవరి చేతి పనిముట్టో దానికి తగినట్టు వాడబడతారు. ఒక చాకు దొంగ చేతిలో ఉందనుకోండి, మీరు పరిగెడతారు. వాడు పరిగెడుతూ రాయి తన్నుకు పడిపోయినప్పుడు చాకు ముందుకు పడిపోతే మీరు చాకు కట్టుకున్నారనుకోండి, దొంగ పరిగెడతాడు. అవునా కాదా? ఎందుకు దొంగ పరిగెత్తాడు? ఎందుకు మీరు పరిగెత్తారు? చాకు దొంగ చేతిలో ఉంటే మీరు పరిగెడతారు, చాకు మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు. సాధనం ఎవరి దగ్గరుంది అన్న దాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది. మీరు ఈశ్వరుడి చేతి పనిముట్టయినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన పనులు చేయరుగా. ఆయన ఎలా వాడారో అలా వాడబడతారు మీరు. ఈశ్వరుడు ఆయన చేతి పనిముట్టు మీరైనప్పుడు మిమ్మల్ని పవిత్ర కర్మలకే వాడతాడు. ఆయన అంతా వైదికంగానే వాడతాడు. కాబట్టి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏది చేయించడో అది దీంతో చెయ్యరుగా. మీరు మీకు చేయడం కుదరదుగా. అప్పుడు ఓ ఈశ్వరుడు దీన్ని అలా వాడడు అని మీకు అనిపించగానే మీరు ఆ పని చేయరు. కాబట్టి పోనీ అలా చేయగలవా? కర్మ నువ్వు చేస్తున్న పనులే చేస్తూ నా కొరకు అని అభ్యాసం చేయలేకపోతే నువ్వు చేస్తున్న పనులే నేను ఆయన చేతి పని మట్టునని చేస్తావా? అప్పుడు 2 ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, నా స్వాతంత్ర్యం ఏం లేదు, ఈశ్వరుడు దీన్ని ఎలా వాడుకుంటే అలా వాడుకుంటున్నాడు. నేనా చెప్పిన వాడిని? ఆయన కూర్చోబెట్టాడు, చెప్పించాడు 3 శ్లోకాలు ఇలాగా. ఆయన లోపల నుండి పలికాడు, పలికించాడు. దీంతో ఎందుకు పలికించాడు అంటే దీనికి ఉన్న పాపరాశి ధ్వంసం చేయడానికి దీంతో పలికించాడు. నేను పలికింది లేదు, ఇందులో నా గొప్ప లేదు అన్నారనుకోండి. అయిపోయాక మీరు వచ్చి నాకు నమస్కారం పెట్టారనుకోండి, వాళ్ళు ఇందులోంచి పలికిన ఈశ్వరుని యొక్క విభూతికి నమస్కారం చేస్తున్నారు. కోటేశ్వరరావుగా నాకెవరు పెడతారు? నేనెవరికి తెలుసు? నేను భగవద్గీత మీద వ్యాఖ్యానం చెప్పానని వారు నమస్కారం పెడుతున్నారు. ఈశ్వర నీ గురించి చెప్పానని నమస్కారం పెడుతున్నారు. ఈ నమస్కారాలు నీకే, ఆయనకి ఇచ్చేయండి, టేక్ డైవర్షన్ అని బోర్డు పెడితే అటు వెళ్ళిపోయినట్టు నారాయణ 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 ఈశ్వరుడికి అందించండి. మీకేడు బెంగ? మీకేం బెంగలేదే. ఇప్పుడు అహంకారం ఏమైనా ఉందా మీకు? నీ చేశానన్న భావన ఏమైనా ఉందా? ఏమి లేదు. నేనే చెప్పాను భగవద్గీత అంటుందా ఇది? అందం. నీ చెప్తే గట్టిగా చెప్పింది అంతే. చెప్పింది నేను, మీకు వినపడేటట్టు ఇది పనికొచ్చింది. చెప్పిన వాడను మాత్రము నేనే అయినట్టు అసలు నేను చెప్తున్నవాడు లో నుండి కృష్ణుడు, లో నుండి శంకరుడు.
కాబట్టి నేనెందుకు అహంకరించాలి? పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిద వేరుండు గాథ పలుకగనేల. అహంకారము పోయింది. చెయ్యకూడని పనులు చేయకుండా ఉంటారు. చేసే పనులు నేను చేస్తున్నానన్నారు. ఈశ్వరుడు దీన్ని పనిముట్టుగా వాడుకుని చేసుకుంటున్నానంటారు. ఇప్పుడు ఏమవుతుంది? పనిముట్టు సరిగ్గా లేదనుకోండి, యజమాన్ని దెబ్బలాడతారు కానీ పనిముట్టుని దెబ్బలాడరు. నా మోటార్ సైకిల్ నిండా బురద అంటుకుపోయిందనుకోండి, అసలు కూర్చోడానికి వీలుగా లేకుండా దాని మీద బల్లులు, బొద్దింకలు, సాలెపురుగులు, గూళ్ళు కట్టేసి ఉన్నాయనుకోండి. అప్పుడు నేను గబగబా వచ్చి ఆ మోటార్ సైకిల్ తీస్తుంటే అక్కడ ఉన్నవారు ఏమంటారు? గోపాలకృష్ణ గారు, ఏంటి గురుగారు మీరు బొత్తిగా మోటార్ సైకిల్ అలా ఉంచేశారు, కనీసం మీరు తుడుచుకోకపోతే ఆ వాటర్ సర్వీసింగ్ కన్నా ఇవ్వపోయారా? పోన్లేండి, ఓ పని చేయండి, ఇవాళకి మీరు నా బండి మీద వెళ్ళిపోండి, నేను తుడిచేస్తాను మీరు వచ్చేప్పటికంటారు. బండి బావు లేకపోతే ఓ బండి, ఓ మోటార్ సైకిలా? మా గురువు గారు కోటేశ్వరరావు గారు ఎక్కి తిరిగే మోటార్ సైకిల్వి స్నానం చెయ్యొద్దా, శుభ్రంగా ఉండద్దా అంటారా? కోటేశ్వరరావు అదేంటండి మోటార్ సైకిల్ తుడుచుకోలేదని నన్ను అంటారా? నన్ను అంటారు, మోటార్ సైకిల్ అనరు. ఆయన చేతి పనిముట్టు పాడైతే ఆయన్నే అంటారు, ఏమయ్యా నీ చేతి పనిముట్టుని సక్రమంగా ఉంచుకోవద్దా అని. ఇప్పుడు దాన్ని సక్రమంగా ఉంచుకునే అవసరం అయింది. ఇది కాదు నేను, వాడికి నాది కాబట్టి వాడిది, కాబట్టి వాడి దగ్గరే ఉంటుంది, వాడితోనే ఉంటుంది, వాడిలోనే ఉంటుంది, వాడిదై ఉంటుంది. అప్పుడైనా ప్రయోజనం అదేగా. కాబట్టి అలా చేయగలవా? పోని ఎంత అనునయం అండి, ఎంత దయండి ఆయనకి. ఎంత కిందకి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని పైకెత్తి, పోని నాన్న ఇలా చేయగలవా? తండ్రి అనునయంతో మాట్లాడతాడు చూసారా. పోని సాయంకాలం గంట క్రికెట్ ఆడుకుంటే తెల్లవారకట్లు లేస్తావా 5ంటికి? అమ్మొచ్చి లేపితే లేస్తావా? తీరా లేచిన తర్వాత చలిగా ఉందని దుప్పటి కప్పుకుని పుస్తకం చూస్తున్నట్టుగా ఇలా కునికేయకుండా ఉంటావా? చదువుకుంటావా? చదువుకోకపోతే ఎలా పైకి వస్తావు? ఇలా ఎన్నాళ్ళు ఆడుకుంటావు? ఆడుకుంటే నువ్వేమైనా వృద్ధిలోకి వస్తావా? చదువుకోవాలి కదా అని తండ్రి అనునయంగా, తల్లి అనునయంగా మాట్లాడినట్లు, అరే రే ఈ శరీరం ఇచ్చాను వీళ్ళు ఎక్కడ పాడైపోతారోనని జగద్గురువుగా తాను నిలబడి యుద్ధభూమిలో, యుద్ధభూమి అంటే సుర ఆసురీ శక్తుల మధ్య జరుగుతున్న పోరాటంలో, ఒరే నాన్న నా యందు మనసు పెట్టు, బుద్ధి పెట్టవా? అభ్యాసం చెయ్యవా? పోనీ నా గురించి కర్మలు చేస్తావా? ఆయన పనిముట్టునంటావా? అలా చేస్తావా? ఎన్ని నేర్పాడండి. ఇన్ని నేర్పినా ఇంకా కొత్తగా ప్రశ్న అడగడానికి ఏమైనా ఉంటుందా? ఏముంటుందని అడుగుతారు మీరు? అంత మమకారంతో మాట్లాడాడు. నిజంగా ఆ శ్లోకాలకి శంకర భాష్యాల వివరణలు వింటే ఓ ఈశ్వరుడితో అనుబంధం మనది ఇది. అటువంటి మహాపురుషుడు అంత లాలిత్యంగా మాట్లాడాడు. ఆయనతో అనుబంధం ఏర్పరచుకొని జన్మ కృతజ్ఞత అనిపిస్తుంది. అంత గొప్ప శ్లోకాలు. అందుకే అవి ఒకదాని తర్వాత ఒకటి మెట్టు కనుక 3 శ్లోకాలు కలిపి పూర్తి చేసేద్దాం. లఘు వ్యాఖ్యతోనైనా సరేనా 3 శ్లోకాలు ఇవాళ పూర్తి చేసేయడం జరిగింది. ఇప్పటికే 10 అయిపోయింది కాబట్టి ఇవాళకి గీతా ప్రవచనం అయిపోయినట్టే. సాయంకాలం మళ్ళీ 6:30 తిరిగి కలుసుకుని శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి భయగోవింద శ్లోకాల యొక్క వ్యాఖ్యానాన్ని విందురు. కానీ ఒక మర్యాద, ఈశ్వర ప్రోక్తమైన విషయం మన గురించి చెప్పింది కాబట్టి ప్రవచనం అయిన తర్వాత గురువు గారి మాట అంగీకరించాము అని. భగవన్ మీరు చెప్పిన మాట మాకు అర్థమైంది, మేము మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం, అలా ఉంటాం మేము, మమ్మల్ని అనుగ్రహించండి, మేము అంగీకరిస్తున్నాం.